సీనియర్ అనలిస్ట్ బాలకోటయ్య గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. చిట్టిబాబు గారు, ఏం చెప్తారండి? ఇప్పుడు వైసీపీ నేతల వరుసగా అరెస్టులు కొనసాగుతున్నాయి. వంశీని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ పోసానిని కూడా అరెస్ట్ చేశారు. ఇది ఆశ్చర్యపడాల్సిందో ఆశ్చర్యం పొందాల్సిన విషయం కాదమ్మా. ఎందుకంటే ఎన్నికల ముందే చెప్పారు రెడ్ బుక్ అని లోకేష్ బుక్ పుచ్చుకుని మరీ చూపించాడు. మేము అధికారంలో రాగానే వీళ్ళందరూ గుణపాఠం చెప్తాం అవి చెప్తాం అని చెప్పారు. అది చెప్పింది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఏదో షాకింగ్ న్యూసే కాదు, షాకింగ్ ఆశ్చర్యపోవాల్సింది జరుగుతుందని తెలుసు. ఎప్పుడు అనేది తెలియదు, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అంటే వైసీపీ హయాంలో టీడీపీని టార్గెట్ చేసిన నేతలు విడిచిపెట్టలేదని సంకేతాలు ముందుగానే అరెస్ట్ జరుగుతుంది అంతే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అరెస్టులు, ఇప్పుడు అతను అరెస్ట్ చేయడంలో అతను మాట్లాడిన కమెంట్లు తప్ప ఉప్ప అది తర్వాత విషయం, అది కోర్టు నిర్ణయిస్తుంది. బూతులు మాట్లాడింది ఎవరు మాట్లాడలేదు. రాజకీయం ఎలా అయిపోయిందంటే మన దేశంలో అధికారంలోకి రాగానే ఏ పార్టీ అయినా, అది మమతా బెనర్జీ అయినా, అది కరుణానిధి అయినా, స్టాలిన్ అయినా, అది బ్యాంక్ కర్ణాటక అయినా, ఏ రాష్ట్రమైనా ఏంటంటే అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీల్ని ఛేదించడం, వాళ్ళని ఇరకాటంలో పెట్టడం, వాళ్ళని ఇది దేశవ్యాప్తంగా మొదలైన ఒక రాజకీయ ప్రక్రియ. ఏంటి అసలు ఇటీవల ఏపీలో జరుగుతున్న అరెస్టులను మనం ఎలా చూడొచ్చు? అరెస్టులని నేను ఎలా చూస్తున్నా అంటే, ఈ ప్రభుత్వం అరెస్టుల మీద వీటి మీద పెద్దగా వెళ్ళిపోయి ప్రజలేదో హర్షిస్తారు, ప్రజలేదో దీన్ని ఆమోదిస్తారు అనుకుంటే పొరపాటు, భ్రమ. దీనివల్ల ప్రజలకు సమస్య కాదు. ఇది రాష్ట్రాన్ని అభివృద్ధికో రాష్ట్ర దీనికో పనికొచ్చే విషయం కాదు. ఏదో వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత కారణాలు. నన్ను తిట్టావు కనుక నేను ఇప్పుడు తిట్టడం అంటే ఎవరు తిట్టుకోకుండా ఉన్నారు? ఎవరో శుద్ధపూసలు కాదు రాజకీయాల్లో, అందరూ తిట్టిన వాళ్ళే, అందరూ తెలుగుదేశం వాళ్ళు. తిట్టడం అంటే లిమిట్స్ క్రాస్ చేసి పర్సనల్ గా లిమిట్స్ క్రాస్ చేసేది ఎవరు ఎంత క్రాస్ చేశారని లెక్క తప్పితే లిమిట్ క్రాస్ చేసి అందరూ క్రాస్ చేశారు. బోషడికి అంటారు లిమిట్ క్రాస్ చేయడం కదా. రోజాని డైమండ్ రాణి ఒక ఆడపిల్లని అంటాం. సో లిమిట్స్ క్రాస్ చేయటం అనే పాయింట్ అందరూ క్రాస్ చేశారు. అందులో ఎవరు ఎంత పర్సెంటేజ్ ఎక్కువ, ఎవరు 70%, ఎవరు 30%, ఈ లెక్క తప్పితే మన రాజకీయాల్లో ఆ స్థాయి పోయింది. ఒకప్పుడు రామారావు గారు అన్నారు, రామారావు గారు కాంగ్రెస్ వాళ్ళని కుక్కమూతి పిందెలు అన్నాడు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఏకబడి కేసులు పెట్టి అలా ఏం చేయలే అన్నారు ఆయన. అలాగే రామారావు గారిని ఎన్నో అన్నారు, అంటే ఆయన ఏమైనా కేసులు చేయలే. రాజకీయాల్లో మాట్లాడుతూ ఉంటారు, ఎన్ని పట్టించుకుంటే ఎందుకు అని వదిలేశారు. అలా ఉండేది ఆ రోజుల్లో రాజకీయం. ఇవాళ రాజకీయాలు ఏమైందంటే అలా వదిలేసాక చిన్నపిల్లలాగా కుర్రపిల్లలాగా ఒకళ్ళ మీద పగ తెచ్చుకోవడం. అన్నావు కదా నీ అంత చెప్తాను. ఈ మన స్కూల్ యూత్ పిల్లలు కాలేజీల్లోనూ కాలేజీ గొడవలు ఎలక్షన్లో ఉంటాయి చూడండి, ఆ గొడవలుగా తయారైంది. వాళ్ళ ఒకళ్ళని అంటాం కాదు, రాజకీయ వ్యవస్థ అలా తయారైంది. దౌర్భాగ్యం అది, మన కర్మ అది. అది ఇప్పుడు ఇతను తప్పు ఎంత అనే లెక్క కన్నా కూడా నేను అడిగేది ఏదంటే, ఇది మీరు చేసేది ఇది మీ యొక్క ప్రభుత్వ విధానం కాదు, మీ యొక్క సొంత ఇది కదా ఎజెండా. ప్రభుత్వ ఎజెండా కాదు. ప్రభుత్వ ఎజెండా అయితే ప్రజలు అంగీకరించారు. ప్రభుత్వ ఎజెండా ఎందుకు కాదు? మీకు ఓట్లు వేసింది మీరే, మాకు అవి చెప్పారు, అవి ఇస్తారు, ఈ చేస్తారు అని చెప్పి నమ్మేసాము. అవి చూడండి, ఈ ఎవరిని అరెస్ట్ చేస్తే మాకేంటి, ప్రజలకు ఊడేది ఏంది? ఎవరిని అరెస్ట్ చేస్తే వచ్చేది ఊడేది ఏం లేదు. ఇదేదో మీ ఆనందం కోసం మన కష్ట ఆనందం చేయడం కాదు, ప్రజలకు ఆమోదం కదా, ప్రజలు అంగీకరించి, ప్రజలు ఏదో ఆస్వాదించి ఆహ్వానించి ఆహా భలే పనిచేశారు, భలే అరెస్ట్ చేశారు అని మెచ్చుకునే కార్యక్రమం కాదు ఇది. అందుకని నేను ప్రభుత్వం కోరేది ఏంటంటే, ఈ జరుగుతానే అన్ని రాష్ట్రాలు అన్ని మంత్రులు చేస్తున్నారు, మీరు మినహాయింపు కాకుండా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు గారు వాళ్ళు చేశారు తప్పు. గత ప్రభుత్వం చేసింది తప్పు, ఇలా అరెస్టులు చేశారు, అవి చేశారు, చాలా దారుణం, పద్ధతులు పరిపాలన కాదు, ఇది పరిపాలన కాదు అని మాట్లాడారు కదా. అది తప్పు అన్నారు కదా. అది చాలా ఘోరము, చాలా విశిష్టరహితమైన ప్రభుత్వము, రూత్లెస్ ప్రభుత్వం అన్ని మాట్లాడారు కదా. అది తప్పు అన్నారు కదా, తప్పుని మాట్లాడారు కదా. ఆ తప్పును ప్రజలు కూడా అంగీకరించారు కదా. తప్పునే కదా మిమ్మల్ని గెలిపించారు. అదే తప్పు మీరు చేస్తే ఔచిత్యమే ఉంది. వాళ్ళు చేసిన తప్పునే మీరు చేస్తామంటే ఔచిత్యమే ఉంది. అదే తప్పు మీరు చేస్తే, అంటే వాళ్ళు చేసిన తప్పు మీరు చేస్తే ఒప్పు అవ్వదు కదా. సో వాళ్ళు చేశారు ఆ టైంలో, అదే తప్పు మీరు చేస్తున్నాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అనుభవం ఉంది, 40 ఏళ్ళ అనుభవం. మీరు పెద్దరికంగా క్షమాపణ చెప్పాడు, వదిలేదు. దాని గురించి కాదు మన పరిపాలన, మన విధానం, మన ప్రజలకు మనం చెప్పిన వాగ్దానాలు, వాటి గురించి ప్రజల నిస్పృహ నిశ్చేజం ఉంది. దాన్ని మనం సరిచేయాలి, ప్రజలు విశ్వాసం కల్పించాలి. లేట్ అవుతుంది కానీ జరుగుతాయి అనే ఒక విశ్వాసం, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది చేయాలి. అది ప్రభుత్వం చేస్తే సంతోషకరం. ఈ పిల్ల చేష్టలుగా ఉన్నాయి, పిల్లతనంగా వాళ్ళు చేశారు కనుక మేము చేస్తారు. రేపు వీళ్ళు పోయి వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తారు. ఈ రాజకీయ
రాజకీయం. ఇదేనా ప్రజాప్రభుత్వం, ఇదేనా ప్రజాస్వామ్యం? ఓకే, సీనియర్ అనలిస్ట్ బాలకోటే గారు ఉన్నారు. బాలకోటే గారు, ఇప్పుడు ఇటీవలే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది, బెజవాడలో రిమాండ్, అలాగే శివరాత్రి రోజు రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఏంటి అరెస్ట్ల ఇలా అరెస్ట్లతో టీడీపీ ఏం చెప్పదలుచుకుందంటారు? స్పందన గారు, వైఎస్ఆర్సీపీ నాగమణి గారు చెప్పడం మాట్లాడచ్చు, తర్వాత మాట్లాడు. చెప్పండి, ఏంటి మాట్లాడండి బాలకోటే గారు, కంటిన్యూ. కాదు, ఆ నాగమణి గారి చేత కూడా మాట్లాడచ్చండి మేడం. మీరు మాట్లాడండి సార్, తర్వాత మాట్లాడుతుంది, మీ తర్వాత మేడమే మాట్లాడుతుంది. చెప్పండి. అంటే ఇక్కడ సరే, ఓకే మేడం, డిబేట్ లో ఉన్న అందరూ కూడా పెద్దలకి, చిట్టుబాబు గారికి, నాగమణి గారికి కూడా ధన్యవాదాలు. నేను ఒక మాట్లాడుతున్న స్పందన గారు, మిమ్మల్ని ఎవరో ఏకవచనంతో, పరుష పదజాలంతో, లకారాలతోనూ కాగుడంతో తిట్టారనుకోండి మేడం, స్పందన గారు, మీరేం చేస్తారు? రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారండి? రియాక్ట్ అవ్వరు మేడం, కేసు పెడతారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడతారు మేడం. అవును, ఇప్పుడు పోసాని కృష్ణమురళి విషయంలో కూడా అదే జరిగింది. అరెస్ట్ చేయడం తప్పు కాదుగా మేడం. ఓకే, ఒక పోసాని కృష్ణమురళే కాదు, అలా మాట్లాడి ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందేగా. ఇప్పుడు నీ బిడ్డలో ఎదుగుతారు అని కాగుడించాలతో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడితే ఎవరుకుంటారు మేడం? మీరు నేనే ఊకోను. అన్ని అయిపోయిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, నన్ను మన్నించేసేయండి అని క్షమాపణ కొడితే సరిపోతుందా మేడం? నాకు 67 సంవత్సరాలు ఉన్నాయి, నేను హాస్పిటల్ పోవాలంటే పోనీ. అంటే బాలకోటే గారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వస్తుందండి. వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం వస్తే మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదే బాలకోటే గారు ఒక మాట, బాలకోటే గారు ఒక నిమిషం, పెద్దవారు అలా మాట్లాడింది ఆలోచిస్తూ ఉంటే ఇరుపక్కలా ఉన్నారు. మనం వన్ సైడెడ్ గా మాట్లాడకూడదు, ఇరుపక్కలా ఉన్నారు. బోషడికి అని మాట్లాడలేదా తెలుగుదేశం నాయకుడు? అలాగే భారతికిను ఎంపీకి లింక్ పెట్టి మాట్లాడలేదా? అలాగే జగన్ తాతగారికి 3వ పెళ్ళాం 2వ ఉంచుకున్న పుట్టినోళ్ళు వీళ్ళు చెప్పలేదు, ఏమి చెప్పలేదా? అలా ఆలోచిస్తూ ఉంటే అందరూ మాట్లాడారు. అందరూ విచక్షణ లేకుండా అన్ని రాజకీయ పార్టీలు గీత దాటి మాట్లాడారు. దాంట్లో ఒకళ్ళు సమర్థించడం ఒకళ్ళు అందరూ మాట్లాడారు. చిట్టిబాబు గారు, ఓషడికాన్ని మాట్లాడితే మీరేం చేసింది వైసీపీ ప్రభుత్వం తెలుసా మీకు? తెలుసు. క్షమించిందా? ఏం చెల్లించి కేసు పెట్టారు. పట్టాభిని క్షమించారా? కేసు పెట్టారు. ఇంటి మీద దాడి చేశారు, గొడ్డలు లేకుండా అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమును క్షమించారా? ఇంటి మీదకి వెళ్లి రాళ్లేశారు, వాళ్ళ భార్య బిడ్డలు బూతులు తిట్టారు. వీళ్ళు కూడా క్షమించరు. అదే బూతులు తిట్టారు, మరి క్షమించరు. అలాగే అంటున్నా, క్షమించరు. మీరు ఒకళ్ళని అన్ని పార్టీలు దౌర్భాగ్యమే చేసి నిజం మాట్లాడదాం. ఇక్కడ ఒకళ్ళకు వంత మాట వద్దు, నిజం మాట్లాడదాం. అన్ని రాజకీయ పార్టీలు ఇలాగే ఉన్నాయి, ఈ దేశంలో ఇలాగే ఉన్నాయి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయి. ఒకళ్ళు సుతపోసలు, ఇంకోళ్ళుగా అందరూ దౌర్భాగ్య భాష మాట్లాడతారు, దౌర్భాగ్యంగా దిగజారిపోయారు. స్పందన మేడం, చెప్పండి సార్, వింటున్నాను. బాలకోటే గారు మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. క్రాస్ టాక్ చేయకుండా నేను చెప్పింది వినమనండి, లేకపోతే ప్రయోజనం శూన్యం డిబేట్ లో కూర్చొని. చెప్పండి మాట్లాడండి. నేను మొదటే చెప్పా, ఏ పశువు మాట్లాడినా అరెస్ట్ చేయాలని చెప్పా. ఒక వైసీపీ వాళ్ళని అంటల్లా, సాధారణమైన వాళ్ళు మాట్లాడినా సోషల్ మీడియాలో అరెస్ట్ చేయాలి. వాడికి రాజకీయాలే అక్కర్లా. ఒక జనసేన వీర మహిళ ఫోటో పెట్టి వీర్య మహిళ అని పెట్టారు, అరెస్ట్ చెయ్యాలి. ఎవరినన్నా అరెస్ట్ చేయాలంటున్నా నేను. వీళ్ళు స్వాతంత్ర సమరయోధులేం కాదు, తెలంగాణ పోరాట యోధులేం కాదు. ఎక్కడో హైదరాబాద్ లో అబూజాలో ఉండేవాళ్ళు, కోటేశ్వరులు. ఒంటి మీద వయసుంది, నోటితో మాట్లాడాలిగా మేడం. ఎవరైనా పట్టాభి మాట్లాడితే అరెస్ట్ చేశారు, రంగనాయకమ్మ వాట్సాప్ లో మెసేజ్ పెడితే అరెస్ట్ చేశారు, జర్నలిస్ట్ అంకబాబుని అరెస్ట్ చేశారు. ఎవరిని వదిలేసింది నాడు వైసీపీ ప్రభుత్వం. ఓకే బాలకోటే గారు, వాళ్ళు చేసింది తప్పు అని అందరూ అన్నారు, అందరూ మాట్లాడారు. ఆ తప్పు అని ప్రజలు అంగీకరించారు. అదే తప్పు మీరు చేస్తానంటారేంటి? అదే తప్పు ఈ ప్రభుత్వం చేస్తానంటారేంటి? వాళ్ళు చేసింది తప్పు, అరాచకం అని మాట్లాడిన మీరు అదే పని మీరు చేస్తే ఒప్పవుద్దా?
తప్పు చేయలే, అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడమే తప్పు. అరెస్ట్ కి అరెస్ట్నే తప్పు పట్టారు ఆ రోజు. అది అరాచకం అన్నారు. అరాచకం అన్నారు. అరెస్ట్ చేశావు. అది అరాచకం అయినప్పుడు ఇది అరాచకం అవుదని మీరు చేస్తే మీరు చేస్తే ఒప్పు ఇంకోటి తప్పు ఎట్లా ఉంది? అదేమి లాజిక్ అది? అదేమి లాజిక్? మీరు వాళ్ళు అరెస్ట్ చేసి ఆ గత ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు అరాచకం, ఈ ప్రభుత్వం దౌష్టికం అన్నారు కదా, మరి అదే పనులు మీరు చేస్తే నువ్వు అరెస్ట్ చేశావా? ప్రభుత్వం అరెస్ట్ చేసింది కదా, చేశారు కదా. వాళ్ళు చేసినప్పుడు అరాచకం వీళ్ళు చేస్తున్నారు. అదే మరి వాళ్ళు చేసింది అరాచకం ఒప్పెట్లో ఉంది. వాళ్ళు చేసింది అరాచకం అన్నప్పుడు మీరు చేస్తే ఒప్పెట్లో మీరు అరాచకం చేస్తున్నారా? చట్టం చూస్తూ ఊకోదండి. రైట్, మనతో మాట్లాడడానికి చేస్తున్నారు. రైట్, మనతో మీది ఒప్పెట్లో ఉంది. వాళ్ళు తప్పైనప్పుడు చిట్టిబాబు గారు నేను చెప్తున్నా, చెయ్యాలి, చేస్తారు. నువ్వు చెయ్యి, వీళ్ళు చేస్తారు. రైట్, మనతో మాట్లాడడానికి గౌరిముట్ల శ్రీనివాస్ గారు, మాజీ విప్ వైఎస్ఆర్సీపీ, పోసాని అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో, నమస్తే. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు పోసాని అరెస్ట్ విషయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. మీరు ప్రస్తుతం అక్కడే ఉన్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? అరెస్టు అనేది దీని పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. ఆ పోసాని మురళి అనే వ్యక్తి ఒక నటుడు, ఒక రచయిత, ఒక సెలబ్రిటీ. దాంతో పాటు అనేకమైన ఆయన కొడుకు కొన్ని కార్డియాక్ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉన్నాయి. స్వయాన ఆయన ఏం చెప్పాడంటే, గత 4 నెలల ముందు నేను రాజకీయాల నుంచి దూరంగా అవుతున్నాను, నేను రాజకీయాల నుంచి మాట్లాడను అన్నాడు. మాట్లాడిన వ్యక్తి 4 నెలలు వదిలేసి ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ నోటీసు, కనీసం హెల్త్ ఇష్యూస్ కూడా పట్టించుకోకుండా మొత్తం ఏదో దేశం కాలిపోతా ఉంది, దేశంలో దేశద్రోహం కింద ఏదో పని అయింది అన్నట్టు ఆయన తీస్తాడు. చాలా సమర్థనీయం కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం, ప్రభుత్వం వచ్చి 9 నెలలుగా వస్తుంది. 9 నెలల నుంచి కూడా టోటల్ గా ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టబడతారో, ఎక్కడ గ్రౌండ్ చేయబడతారో అని చెప్పేసి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రి కానీ, గ్రామాల్లో కానీ, పల్లెల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ఇచ్చిన హామీలు ఎందుకు చేయడం లేదని అడుగుతారు, నిలదీస్తారన్న ఉద్దేశంతోనే రోజుకు ఒక టాపిక్ డైవర్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం దారుణమైన విషయం. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, ఈ రోజు ఒక అరెస్ట్ అనేది ఒక ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేదు. సిఆర్పిసి, ఐపీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఈ విధంగా చేస్తే ప్రజాస్వామ్యంలో ఏం మనుగడ ఏం సాగుతుంది? అసలు ప్రజాస్వామ్యం ఉనికి మనం కాపాడుకుంటామా? ఇదే రిపీట్ మేము చేస్తే ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎప్పటికైనా కానీ ఏదైనా ఒక ప్రక్రియ చేపట్టేటప్పుడు ఎఫ్ఐఆర్ కట్టే దాని నిబంధనలు ఇవన్నీ కూడా కొన్ని వర్తిస్తాయి. శ్రీనివాస్ గారు, మీ అధినేత కూడా ఇలాగే బెదిరిస్తున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకరి పార్టీ తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఆ పార్టీ వస్తే మళ్ళీ అరెస్టులు కంటిన్యూ అవుతాయా? ఇది ఒకటే అండి, మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఏ బేస్ పైన ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు? ఈ యొక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు దూషించని చెప్పారు. నేను ఇదే విషయానికి వస్తా. లాస్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన గాని, ఆయన వైఫ్ సత్యమణి ఆమె భారతమ్మ గాని, విజయమ్మను గాని అనేక కోణాల్లో, అనేక సోషల్ మీడియాలో వేదికల పైన విపరీతంగా మహిళలను కూడా చూడకుండా విమర్శించారు. మరి దానికి ఏమవుతుంది? దానికి అది కేసు కదా, అది వాళ్ళకు ఒక వ్యక్తిగా అప్పుడు మీరు కాబట్టి ఈ రోజు నేను చెప్పేదంటే, ఈ రోజు పోసాన్ని కృష్ణమూర్తి అరెస్ట్ చేయడం అనేది అత్యంత. చిట్టిబాబు గారు ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, అప్పుడు వాళ్ళు చేయలేదు, అప్పుడు మీరు చేయలేకపోవటమో చేయకపోవడం మీ తప్పు. వీళ్ళు చేస్తారు. ఇప్పుడు నేననేది ఏంటంటే, ఈ ప్రక్రియలే కరెక్ట్ కాదు, ఈ రాజకీయాల్లో ఈ దౌర్భాగ్యం ఉండకూడదు. నేను దానికి ఒప్పు అంటే ఎగ్జాక్ట్ లేదు, ఇది తప్పు కాదు. ఇదే వీళ్ళు చేసేది రేపు మేము చేస్తే డెమోక్రసీ ఏమైపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, ఒకసారి తలుచుకుంటేనే భయాందోళన అవుతుంది. అదే ఇప్పుడు నేను అంటుంది అదే. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు గారు పెద్దరికంగా కొంచెం ఈ పద్ధతి కరెక్ట్ కాదు, గతంలో చేశారు, అందుకని మనం చేస్తున్నాం, రేపు వాళ్ళు చేస్తారు, ఈ పద్ధతి ఈ ఒరవడికి మనం అవకాశం ఇవ్వకూడదు అని పెద్దరికంగా ఆయన అయిపోయింది, రాజకీయాలు అయిపోయింది, ప్రభుత్వ పాలన, మన ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, ఈ హామీలు ఎప్పుడు నెరవేరుతాయి, వాటి మీద దృష్టి పెట్టండి అని ఆయన చెప్పి ఆయన మాట్లాడాలి. అది
వదిలేసి ఈ రెడ్ బుక్, మీరు ఇవాళ రెడ్ బుక్, రేపు ఇంకోళ్ళు ఎల్లో బుక్, రేపు వైలెట్ బుక్. ఇదే రాజకీయం, ఇదే దేశం, ఇదే స్వాతంత్రం, ఇదే ప్రజాపాలన అంటే ఇది కరెక్ట్ కాదు. ఆయన ఆయన సీనియర్ గా ఉండి 40 ఏళ్ల అనుభవం ఆయన ఇట్లాంటికి ఉపక్రమించకూడదు. ఉపక్రమించే వాళ్ళని ఆయన కంట్రోల్ చేయాలి. తప్పు ఇది కాదు మన పని. మన ప్రజలు గెలిపించింది వీటి కోసం కాదు. రెడ్ బుక్ ఆచరిస్తారని గెలిపించాలా, మనం ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని గెలిపించారు, మనం ఇచ్చిన హామీలకు ఆశపడి గెలిపించారు. వాటి కోసం చూడండి అని ఆయన చెప్తే గౌరవంగా ఆయన పేరు ఇంకా పెరుగుద్ది, ఆయన గౌరవంగా ఉంటుంది. అది చెయ్యాలి. అది వదిలేసి ఆయన మాట చేయకపోయేటప్పటికి ఇంకా ఇదేదో చాలా గొప్ప విషయం లాగా మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేయడం గతంలో ఆ ప్రభుత్వం చేయొచ్చు, ఇవాళ రేపు ఇంకో ప్రభుత్వం. ఇదే అన్ని ఇవాళ దేశంలోనే దౌర్భాగ్య రాజకీయం ఇదే. మమతా బెనర్జీ అయినా, తమిళనాడు అయినా, వెస్ట్ బెంగాల్ అయినా, కర్ణాటక అయినా ప్రతి చోట అధికారంలో రాగానే ప్రతిపక్షాలను వేధించడం, ఈ కేసులు పడి ఈ దౌర్భాగ్యపు రాజకీయ ఇది రుగ్మత పోవాలి. దాన్ని మనం అందరం ఖండించాలి. అంతేగాని ఒకరితో పుచ్చుకుని ఒకరు కరెక్ట్ కాదు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చేస్తుంది ఈ రోజు చెప్పేది ఏదైతే మనకు చిట్టిబాబు గారు చెప్తున్నారు దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఏదంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు, భారతదేశంలో ప్రతి పౌరుడు తన యొక్క ఎక్స్ప్రెస్ అతని వ్యూను అంటే వాక్ స్వాతంత్రంగా చెప్పుకోవచ్చు. చెప్పుకునే భాగాల్లో కొన్ని లిమిటేషన్ ఉండాలి. లిమిటేషన్ భాగాన్ని మేము కూడా చాలా మంది కూడా మా సభ్యులు కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఒక విషయం మీరు గుర్తు తెచ్చుకోవాలా, పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష, వేషధారణ అది రెండు వస్తుంది. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తాడే కానీ కనీసం ఒక దానిపైన చిక్కానే మాట్లాడు. సరే, పవన్ చంద్రబాబు నాయుడు దాన్ని టేక్ ఇట్ ఇన్ కన్సిడరేషన్ తీసుకోవాలా, ఆయన వ్యతిరేకంగా చేయాలా, ఆయన చేయలేదే. ఏదో లోకేష్ అనే వ్యక్తి ఏ విధంగా అసలు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నువ్వు ఫాలో కావాలి. కానీ ఇక రెడ్ రాజ్యాంగాన్ని నువ్వు విడిపెడుతూ వైఎస్ఆర్సీపీ సంబంధించి ఎవరైతే పైకి లేస్తా ఉంటారో లేదా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటారో, లోకేష్ వ్యతిరేకంగా మారుతారో, పార్టీకి వ్యతిరేకంగా అందరూ కూడా టార్గెట్ చేసి మరి రకరకాల లేని కేసులు క్రియేట్ చేసి పెట్టినారు. పవన్ గారు పోసాని మురళి గారు ఒకటే చెప్పారు, నేను రాజకీయాలకు రాను, నేను దీని గురించి మాట్లాడినప్పుడు ఆయన పనుకున్న లేచి మళ్ళీ రేపు ఆయన ఊరికే ఉండడా? ఆయన ఊరికే ఉండడా? ఈ రోజు ఇబ్బంది పెట్టించారు, నైట్ తీసుకొచ్చారు, అతను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. శ్రీనివాస్ గారు మీరు ప్రస్తుతం అక్కడే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు కాబట్టి పోసాని గారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే రాత్రి వచ్చిన పోలీసులు కనీసం టాబ్లెట్స్ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదని వైసీపీ ఆరోపిస్తోంది. కాబట్టి ఏంటి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫండమెంటల్ ఎంటైర్ వైలేట్ చేశారు. ఫండమెంటల్ రాజ్యాంగ నిబంధనలు తొక్కులు, న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు, చట్టాలను కూడా వాళ్ళు చుట్టాలుగా మార్చుకున్నారు. ఒక దగ్గర హెల్త్ కండిషన్స్ ఆయన పట్టించుకోలేదు. ఈ రోజు వచ్చినారు, దాదాపు 3 గంటలకు వచ్చారు, 3 గంటలు కనీసం భోజనాలు పెట్టినారో తెలియదు. మేము 2 సార్లు ప్రయత్నం చేస్తాం, 2 సార్లు మేము ప్రయత్నం చేసినప్పుడు మనకు చూపించలేదు. మేము చెప్పాం అదే ఇన్ఛార్జ్ గా, అదే ఒక పార్టీ ఒక 4 పర్యాలను గెలిచిన వ్యక్తిగా మాకు చూపించడం మేము అడిగిన. మాతో పాటు క్యాడర్ ఎంతో మంది వచ్చారు, పోతానికి కిష్టమందరం చూపించడాన్ని మేము చూసి వెళ్ళిపోతాం. ఆయన కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఏం జరుగుతుంది అనేది కూడా అనేక కోణాల్లో అనుమానం వ్యక్తం అవుతుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు జరుగుతున్న అరెస్టులను చూస్తే వైసీపీ ఎలా చూస్తోంది? అరెస్టులను వైసీపీ ముందే ఊహించిన 100% వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే బాల్ ఏ విధంగా కింద పడుతుందో అంత పైకి లేస్తారు. వైఎస్ఆర్సీపీ చాలా క్యాడర్ గా బహుశా నాకున్న నేను అభిప్రాయం వ్యక్తం చేయడం ఏంటంటే, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వంశీని అరెస్ట్ చేసినప్పుడు జైలు దగ్గర పోయినప్పుడు ఆ పబ్లిక్ రెస్పాన్స్ ఒకటి, రెండోది ఆయన పశువు యాడ్ కాడ పోయినప్పుడు, మిర్చి యాడ్ దగ్గర పోయినప్పుడు ప్రజలు లక్షల్లో పాల్గొనే అభిమానం చూపించారు. ఇవన్నీ కూడా ఏమవుతుంది, సోషల్ మీడియా యాక్టివిటీస్ పెరిగింది. అదేవిధంగా క్యాడర్ కూడా బయటకు వస్తున్నారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి రుచించాల. ఇవన్నీ మళ్ళీ పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఒక దగ్గర యాంటీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది, ప్రజా వ్యతిరేక స్టార్ట్ అయిపోయింది. ఒక దగ్గర జగన్ ఎక్కడ పోయినా ఇప్పటికైనా జనాలు వస్తున్నారు అనేది మళ్ళీ కూడా వాళ్ళు 3rd డిగ్రీ స్టార్ట్ చేశారు. అంటే 3rd యొక్క రెడ్ బుక్ పాలన మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ప్రజలు ఏమన్నా అనుకోకుండా వాళ్ళతో మాకు సంబంధం లేదు, మేము ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశాము, వాళ్ళతో మాకేం సంబంధము, ఈవీఎంలో మేము నమ్ముకున్నాం, ప్రజలు మాకు నమ్మకలేదని ప్రజల యొక్క ఇదిగానే నమ్ముకోలేదు. అందుకే ఈ రోజు ఇంత విధ్వంసమైన పరిపాలన చేస్తున్నారు, ఇంత దారుణంగా హింసిస్తున్నారు, అత్యంత కిరాతంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒక చట్టం లేదు, ఇది ఏమీ లేకుండా వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధము. ఇది చాలా ముందున్న రోజుల్లో చాలా ప్రజాస్వామ్యానికి కూలి చేసే విధంగా ఉన్నదండి. రైట్ మనతో మాట్లాడడానికి నాగమణి గారు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. నాగమణి గారు నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే నాగమణి గారు. ఇప్పుడు ఉన్న పెద్దలు చిట్టిబాబు గారికి, అలాగే బాలకోటేశ్వరరావు గారికి, మీకు జీ వీక్షకులకి, యాజమాన్యానికి అందరికీ నా నమస్కారాలండి. నమస్కారం అండి. నాగమణి గారు, ఇప్పుడు చూస్తున్నారు వల్లభనేని వంశీ పోసాని అరెస్ట్ అయిపోయింది. మరి లోకేష్ రెడ్ బుక్ లో నెక్స్ట్ పేజ్ ఎవరిది, నెక్స్ట్ టార్గెట్ ఎవరిది అనుకుంటున్నారు అరెస్ట్? ఇది చాలా దారుణం అండి, దారుణం. ఎందుకంటే ఒకటే, ఈ కాసేపు నన్ను మాట్లాడే వరకు మధ్యలో ఇంటరప్షన్ వద్దండి. చెప్పండి. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ అరెస్టులు చేస్తున్నారు. 3rd పర్సన్ ఇచ్చిన
రిపోర్ట్ ని పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. థర్డ్ పర్సన్ గురించి ఇందులో ఇన్వాల్వ్ అయితే కేసు ఎక్కడి వరకు నిలబడుతుంది? నిజంగా కోర్టులు కూడా నిన్నటి వరకు కూడా మొట్టుకెళ్ళి వేస్తున్నాయి. బీజేపీని పర్సనల్ గా అటెండ్ అయ్యి ఈ విషయం గురించి అడగాల, ఎందుకు ఈ కేసులు ఇలా పెడుతున్నారు, ఈ సోషల్ మీడియా బేస్ చేసుకుని ఈ కేసులు ఏంటి అని కూడా కోర్టులు అడుగుతున్నాయి. ఎన్ని మొట్టుకెళ్ళి వేసినా ఒకటే పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎవరు ఇచ్చారు ఈ కేసు? ఎవరి ద్వారా ఈ కేసు వచ్చింది? ఎవరు చెప్తే అరెస్ట్ చేశారు? అంటే ఆయన మాట్లాడారు అంటున్నారు. పోసాని కృష్ణమురళి గారు ఇదివరకు మాట్లాడారు, దాని గురించి చేశారు అంటున్నారు. పర్సనల్ గురించి పెట్టుకుని చేశారు అంటున్నారు, చేస్తున్నారు. అదే పోసాని కృష్ణమురళి గారు మిస్సెస్ గురించి ఏమైనా మాట్లాడారు, అప్పుడు ఆయన బాధ ఉండదా? ఆవిడ ఇంట్లో వాళ్ళ పరివారితో సంబంధాలు పెట్టుకుందని, ఆ పిల్లలు ఆయనకు పుట్టలేదని, ఇలాంటి మాటలన్నీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఇంకో ఏమీ రెస్పాండ్ అవరా? అదే సినిమా ఉన్నా ఆయన రెస్పాండ్ అవరా? ఈ జనసేన నాయకులు ఎన్నెన్ని మాటలు ఆయన భార్యని అన్నారు, అప్పుడు ఆయన రెస్పాండ్ అవడా? ఇన్ని సంవత్సరాల నుంచి సీనియర్ పరిశ్రమలో ఉన్న ఆయనకి వ్యక్తుల గురించి, ఈ జనసేనలో ఉన్న వ్యక్తుల గురించి సీనియర్ పరిశ్రమలో ఉన్న ఆయనకి తెలియదా? వాళ్ళ లోటుపాట్లు తెలియదా? ఆయన మాట్లాడరా? మాట్లాడకుండా ఎందుకుంటారు? మాట్లాడారు. ఆయన మగవాడే కదా, నాకు పుట్టలేదు ఇలా మాట్లాడితే ఆయనకు ఉంటుంది కదా, మాట్లాడతారు. ఈ అక్రమ అరెస్టుల గురించి చెప్పాలి, ఈ మాటల గురించి అంటే ఎంత హేయమైన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, అలాగే మన భారతమ్మ గారి గురించి కూడా మాట్లాడారు. ఎన్ని వక్రీకరించి ఫోటోలు తీసుకొచ్చారు. ఎన్ని చేసినా సరే వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయా? ఇప్పుడు ఏమైంది? ఒకటండి, మొన్నటిగా మొన్న ఇందాక బాలకోటేశ్వరరావు గారు చెప్తున్నారు, ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేయవలసిందని. ఆర్పీ అని, కిరాక్ ఆర్పీ అనేసి జబర్దస్త్లో చేసుకుని వచ్చేవాడు చేపల పులుసు కొట్టని పెట్టుకుని రోజా అమ్మ గారిని పిలుచుకుని, రోజా మేడం అని పిలిచి ఆయనతో ముహూర్తం పెట్టించుకుని చేసినాడు. ఆ రోజా గారిని ఆ తిరుపతి ప్రసాదం గురించి అందులో పందికొవ్వు కలిసిందేమో, ఆ పందికొవ్వు రోజాదే, రోజా పంది నా దృష్టిలో అని మాట్లాడాడు. అప్పుడు అలాంటి వాళ్ళు ఏమన్నారండి? ఒక ఒక మంత్రిగా చేసిన అందులో ఒక మహిళ, ఆవిడ ద్వారా ఎందుకు ద్వారా వచ్చినాడు. అలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడలేదు. ఆఖరికి అనిత గారు ఈ రోజు హోమ్ మినిస్టర్ గా చేస్తున్నారు, ఆవిడ ఎన్ని మాట్లాడినారండి. ఆఖరికి విజయ్ గారిని ఏమంటారు మీరు? విజయమ్మ అంటారు. భారత గారిని ఏమంటారు? భారతమ్మ. విజయమ్మ భారతమ్మ అంటే మీ నాన్నలు ఆవిడకి ఏమవుతారని అడిగారు. ఇవన్నీ ఏం మాట్లాడి? అదే ఈ రోజు ఆవిడ భువనేశ్వరమ్మ గారు అంటున్నారు, వాళ్ళ నాన్నగారు వీడికి ఏమవుతారని అడిగారా? ఇది కాదమ్మా, కరెక్టే. ఇది ఒక చేట అదే చెప్తా. చంద్రబాబు నాయుడు గారు కూడా పిఎం గారు గురించి మాట్లాడుతూ ఆయన కూడా సోషల్ మీడియా ద్వారా కానీ అక్కడ ధర్నా చేస్తూ కూడా నల్ల బట్టలు వేసుకుని చేసినప్పుడు కూడా ఆయన ఎన్నెన్ని మాట్లాడినారండి ఆయన కుటుంబం గురించి. అప్పుడు ఆయన మీద కేసులు పెట్టాలి కదా. నిన్న లోకేష్ గారు కూడా ఏదో అందరూ వస్తే ఛానల్స్ అన్ని వచ్చాయా, సాక్షి వచ్చిందా, ఏంటి మీ మేడం గారు రావటం లేదు ఈ మధ్య, ఏం మాట్లాడాలి? అక్కడ కూడా ఒక్కటండి, బరి తెగించి ఉన్నారు. మేము కేసులు పెడతాం, రెడ్ బుక్ రాజ్యాంగమే మేము చేస్తామని చెప్తున్నారు. నిన్న శాసనసభలో కూడా ఆయన మాట్లాడుతూ ఒకటే మాట మాట్లాడారు. మా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ అన్యాయంగా అందరి మీద కేసులు పెడుతున్నారు, ఏమీ లేకపోయినా నాగమణి గారు వైసీపీ హయాంలో పోసాని కాస్త హద్దులు మీరి టీడీపీ జనసేన పార్టీపై విమర్శలు చేశారు, అందుకే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఆయన మీద చేయలేదా? ఆయన మీద చేసినప్పుడు కాదమ్మా, ఒక్క నిమిషం నాగమణి, ఏమ్మా తల్లి ఒక్క నిమిషం ఒక్క మాట ఆగమ్మా. వాళ్ళు చేయలేదా అని కాదమ్మా, వాళ్ళు చేసినప్పుడు మీరు కేసులు పెట్టలేదు, మీ చేతకానితనం అది, వాళ్ళు కేసులు పెడుతున్నారు. అది కాదమ్మా, అది మీరు పెద్దరికమ్మా కాదు, మీరు చేతకానితనమా లేకపోతే మీరు ఆ రోజు ఇలాంటి మాటలు విజయమోహన్ గారు మాట్లాడినప్పుడు మీరు కేసులు పెట్టలా, అది మీ తప్పు. వాళ్ళంటే ఎట్లా? వాళ్ళు కేసులు పెడుతున్నారు విచక్షణ పోయి. వీటి మీద కేసులు ఏంటి, వీటి మీద అరెస్టులు ఏంటి, ఈ విషయాల మీద అరెస్టులు ఏంటి? దరిద్రంగా ఇదే ప్రజాపాలన, ఎందుకు మనం ఎన్నికల్లో రాజ్యాంగం వచ్చిందని వాళ్ళు ఆలోచించట్లా. మీరు ఆలోచించారేమో, అది మీ చేతకంతనమో మీ అనాలోచితమో. వాళ్ళంటే ఎట్లా? వాళ్ళు మంచితనంగా ఉన్నారండి. మా ప్రభుత్వం మంచితనంగా మానవత్వంతో ఆలోచించింది. వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇప్పుడు నేర్పుతున్నారు కదా ఏం చేయాలన్నది. ఇదే ఉండదు. ఇంత ఇలాగ తొక్కి చేస్తే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు బాలుని ఎంత అయితే అడగదొక్కుతారో అంత పైకి వెళ్తుంది. 9 నెలలు 10 నెలలు కాకుండానే ప్రజాక్షేత్రంలో ఆయన వచ్చి తిరగమనండి ఎలా ఉందో, ఎంత వ్యతిరేకత ఉందో. ఇలాంటివన్నీ పక్కన పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 పెట్టినప్పుడు దానికోసం వీళ్ళు ఈ తర్వాత వచ్చిన
క్యాడర్ లో ఓకే. ఇప్పుడు అదే ఒక నిమిషం, అదే ఒక నిమిషం. నేను చెప్పి నేను నాగమణి. కాదమ్మా నాగమణి గారు, నాగమణి అమ్మ, మనం మాట్లాడాల్సిందంతా కూడా మనం ఈ వాళ్ళు ఏం మాట్లాడారు మనం ఏం మాట్లాడారు ఈ చెత్త కన్నా కూడా మనం మాట్లాడాల్సింది ప్రజల తరపున ప్రజలకు ఏం చేస్తుంది ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా, అన్ని వెనకబడుతుంది, వాటి మీద అడగాలి, వాటి మీద మాట్లాడాలి. ప్రజలు అయ్యే అడుగుతున్నారు, ప్రజలు కోరుకునేది అదే. ప్రజలు అవి జరిగితే వాళ్ళు సంతోషపడతారు, ఈ అరెస్టులు గిరెస్టుల్లో ప్రజలు సంతోషపడతారు ఓ, రైట్. అంటే అది భ్రమ. అది ఈ ప్రభుత్వం అలా అనుకుంటే వాళ్ళ భ్రమ. చిట్టిబాబు ఈ గారు, అరెస్టుల వల్ల ఏమి జరగదు. ఈ ప్రజలు కోరుకునేది జరిగితే ప్రజలు ఎన్నుకునేది రెడ్ బుక్ కోసం ఎన్నుకోవాలా, ఈ నిజాన్ని గ్రహించాలి. ఒక్క నిమిషం. ప్రజలు మళ్ళీ ఈ మాట్లాడండి. ప్రభుత్వాన్ని రెడ్ బుక్ కోసం ఎన్నుకోవాలా, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు అయ్యో నమ్మి ఎన్నుకున్నారు. అది చూస్తే ప్రజలు హర్షిస్తారు, వీటిని కాదు, అది తెలుసుకోవాలి. చిట్టిబాబు గారు ఒక నిమిషం, నాగమణి గారు ఒక నిమిషం. మేడం 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 మాట్లాడతాను. నాగమణి గారు ఒక నిమిషం టైం ఇవ్వండి. వైఎస్ఆర్సీపీ నేత శ్యామల గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామల గారు, పోసాని అరెస్ట్ ఏ విధంగా చూస్తారు? ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీ అనే మాటల్ని నిలబెట్టుకోవడం తెలియదు కానీ శాసనసభల్లో చాలా గర్వంగా చెప్పుకుంటున్న కూటమి పెద్దలు మేము ఏమీ లేకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, ఎలాంటి కేసులైనా పెట్టేస్తాము అని చెప్పిన మాటల్ని మాత్రం బాగా నిలబెట్టుకుంటున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే నిన్న జరిగిన పోసాని గారి అరెస్ట్. సమయం లేదు, సందర్భం లేదు. మరుసటి రోజు డేట్తో ఈ రోజు అరెస్ట్ చేసే ఘనత ఈ కూటమి పెద్దలకే దక్కింది. ఆడలేక మధ్యలో అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయడం చేతగాని పెద్ద మనుషులు అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని గారిని అక్రమ అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవి పాడు పనులు అన్నట్టు రాష్ట్రాన్ని అటెన్షన్ డైవర్ట్ చేసి రిగ్గింగ్ పాల్పడడం వీళ్లకే చెందింది. అసలు ఇదంతా ఎందుకు అంటే ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎలాగో అలా డైవర్ట్ చేయాలి, ప్రజల్ని డైవర్ట్ చేయాలి, మీడియాని డైవర్ట్ చేయాలి, ప్రతిపక్షాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసి వాళ్ళు ఓట్లు రిగ్గింగ్ చేసేసుకోవాలి. అది అసలు విషయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్రలకు పాల్పడ్డారని డిసైడ్ అయిన కూటమి పోసాని గారి అరెస్ట్తో కొత్త డ్రామాకు తెరలేపారన్నమాట. రిగ్గింగ్ లో రాటుదేలిన కూటమి పెద్దలు ప్రతిపక్షంతో పాటు మీడియా దృష్టిని కూడా మరల్చి యథేచ్ఛగా ఓట్లు గుద్దుకుంటున్నారు. కూటమి అంటే కుట్ర, కుట్ర అంటేనే కూటమి అనే మాటని మరొకసారి మనందరికీ గుర్తు చేశారు. జాగో ఏపీ, జాగో #డైవర్షన్. రైట్, థ్యాంక్ యూ శ్యామల గారు. బాలకోటే గారు, మీరేం చెప్పదలుచుకున్నారు? స్పందన గారు, శ్యామల గారు రైల్లో ఉన్నారా? లేదండి, కాల్ కట్ అయిపోయింది, మీరు చెప్పండి. ఇప్పుడు డైవర్షన్ కోసమే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారని అంటున్నారు శ్యామల గారు. ఇప్పుడు ఎన్నికల రిగ్గింగ్ చేయాలనుకుంటున్నారు. ఈవీఎంల రిగ్గింగ్ ఎలా చేస్తారు మేడం? నాకు తెలియక అడుగుతున్నాను. డైరెక్ట్ పోలింగ్ బూత్ లో డబ్బులు ఇస్తూ తెలుగుదేశం వాళ్ళు పిఠాపురంలో అవన్నీ వీడియోలు తీశారు, ఒకసారి చూడండి సార్. మేడం రిగ్గింగ్ 96-97 బూతుల్లో తెలుగుదేశం నాయకులు కూర్చొని డబ్బులు పంచుతూ ఆ వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి పిఠాపురంలో. అది కూడా ఈవీఎం లాగా కూడా అక్కడే కూర్చొనే చేయొచ్చు, ఏదైనా చేయగలరు. స్పందన గారు చెప్పండి చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈవీఎంలో రిగ్గింగ్ చేస్తుంటే వైసీపీ వాళ్ళు చప్పట్లు కొడతారా వెళ్ళి? వీళ్ళకి తెలియదా? ఈవీఎం రిగ్గింగ్ కాదు బాలకోట గారు, మీకు తెలుసు కాదు బాలకోట, మీకు తెలుసో తెలీదో, మీకు తెలిసే ఉండాలి. అమెరికాలో దీని మీద వచ్చింది. అమెరికా వినండి, మీకు తెలుసో తెలీదో తెలుసుకోండి. అమెరికాలో ఈ ఈవీఎంలను కూడా రిగ్గింగ్ చేయొచ్చు, ఇలాగో చిప్పుని ఆటో దీంతో చెయ్యొచ్చు అని వాళ్ళు బయట పెట్టారు. దాని ఇంకా తేల్లా, అది బయట పెట్టారు. చెయ్యొచ్చు, చెయ్యగలరా అంటే చెయ్యొచ్చు. అది అమెరికాలో అలా వచ్చింది బయటికి. ఎలాగూ రిమోట్ కంట్రోల్ లో చెయ్యొచ్చు, చిప్పుని దాంట్లో ఉన్న చిప్పుని ఎలా రిమోట్ కంట్రోల్ బ్యాలెన్స్ చేయొచ్చు అనేది కూడా వచ్చింది. అది ఎట్లా ఏంటని బయటికి రావాలి. చేయొచ్చు, టెక్నాలజీ పెరిగింది, చేయొచ్చు. ఎట్లాగైనా బాలకోటే గారు, ఇప్పుడు వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు మరి జగన్ కానీ వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. స్పందన గారు మాకేమైనా మాట్లాడిస్తే చెప్పండి సార్, మీరే మాట్లాడట్లేదు, మాట్లాడండి, మీతోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు పోసాని కృష్ణమురళికను అమెరికాకి సంబంధం ఏంటి చెప్పండి? పోసాని కృష్ణమురళి అరెస్ట్ కి ఈవీఎంలకి సంబంధం ఏంటి చెప్పండి? ఎన్నికలకి ఏం సంబంధం చెప్పండి? ఇప్పుడు మనం ఏమనుకున్నాం? పోసాని కృష్ణమురళి గారు పలుసుపత్యాలతో నాయకులను తిట్టాడు కాబట్టి ఏపీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఆ యాంగిల్లో జరుగుతున్నాయి అరెస్ట్ అంటున్నారు. దీనికి సంబంధం ఏంటంటే ఇలా ఆలోచించుకోండి కూర్చొని. డైవర్షన్ పాలిటిక్స్ కదా
ఈ డైవర్షన్ పాలిటిక్స్ నుంచే వచ్చింది. మనం అరెస్ట్ చేయలేదే ఏంటి? మీరు కూడా ఇప్పుడు అసలు విషయం వదిలే డైవర్షన్ మాట్లాడుతున్నారు. బాలగౌడ గారు డైవర్షన్ మాట్లాడితే డైవర్షన్ చేయొద్దు. డిబేట్ ఇప్పుడు ఎందుకంటే ఈ అరెస్టుల గురించి డిబేట్, ఇది కరెక్టా ఇలా వెళ్ళటం కరెక్టా, అది డిబేట్. మరి నేను అరెస్ట్ గురించే మాట్లాడుతున్నా, మీరు ఈవీఎం అంటున్నారు. మీరే ఎత్తారు ఈవీఎం మార్చగలరా అని మీరు అన్నారు. కాదు, మీరు శ్యామల అన్నదే అంటే మీరు దాన్ని కంటిన్యూ చేశారు కనుక చెప్పాం. నా మాట వినండి వందన గారు. చెప్పండి సార్. మద్యం ధరల మీద మాట్లాడిన ఓం ప్రకాష్ ఎలా చచ్చిపోయాడో కూడా తెలియదు. మాస్క్ మీద మాట్లాడిన డాక్టర్ సుధాకర్ ఎలా అరెస్ట్ చేశారో మీకు తెలుసు. పట్టాభిని ఎట్లా అరెస్ట్ చేశారో మీకు తెలుసు. జర్నలిస్ట్ అగ్గబాబుని ఎట్లా అరెస్ట్ చేశారో మీకు తెలుసు. రంగనాయకని ఎట్లా అరెస్ట్ చేశారో తెలుసు. నన్ను 14 సార్లు అరెస్ట్ చేశారు. అమరావతి సభలకు పోతుంటే ఇవన్నీ కూడా ప్రాతిపత్య మాటల ఈ ప్రభుత్వం అంటే బాలకోటే గారు ప్రభుత్వం చర్యలు తీసుకున్న చర్యలు మా మీద వేసుకోకుండా తీసుకెళ్లిపోయేంత తీవ్రవాద పోసాని గారు ఆనాడు వైసీపీ గవర్నమెంట్ లో కూడా చేశారు కదా. అంటే బాలకోటే గారు ఇప్పుడు కాదండి, ఇది అరెస్ట్ చేసే లిస్ట్ చెప్తున్నారు, అరెస్ట్ చెయ్యని లిస్ట్ చెప్తాను. అరెస్ట్ చెయ్యని లిస్టు భారతం అని అసభ్యంగా మాట్లాడినప్పుడు అరెస్ట్ చేశారా? చేయలేదే. అరెస్ట్ చేసి చెప్పండి. మీరు శుద్ధపూసలాగా మాట్లాడదు సార్. మీరు తప్పులు చేశారు, వాళ్ళు తప్పులు చేశారు. శుద్ధపూసలుగా మాట్లాడదు. గీత దాటారు, అందరూ గీత దాటారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ధూళిపాల నరేంద్ర, చంద్రబాబు నాయుడు ఎవరు అరెస్ట్ చేయలేదు చెప్పండి మీ గవర్నమెంట్ లో. మీరు వదిలిపెట్టారు, మీరు అరెస్ట్ మిమ్మల్ని వదిలిపెట్టి చాలా ఉన్నాయి. అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టి కాదండి, గత ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా వదిలి కూడా చాలా ఉన్నాయి పట్టించుకోకుండా. వందన గారు అలా బూతులు మాట్లాడారు. టీడీపీ ఆఫీసులో కూర్చుని బండబూతులు తిట్టిన ఎవరైతే తిట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టలా. బండబూతులు ఉన్నాయి, వదిలేసి కూడా పట్టించుకోకుండా వదిలేదు. మంగళగిరిగా దాడి చేశాంగా తిట్టినందుకే. బాలకోటే గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సాంప్రదాయం కరెక్ట్ అంటున్నారా బాలకోటే గారు? ఈ సాంప్రదాయం దేశంలో ఉండాలి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ సాంప్రదాయం కొనసాగాలని అంటున్నారా? వందన గారు మాట చెప్తున్నా వినండి. ఇందాక ఒక మాట అన్నారు, ఎంత దొక్కితే బంతి అంత పైకి లేస్తుంది అని. ఈ మాట 4 ఏళ్ల క్రితం చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా నువ్వు తొక్కుతున్నావయ్యా బంతి పైకి లేస్తుంది అని. పైకి లేచింది అంటే లేచింది. మీరు అదే తప్పు చేస్తే అదే జరుగుతుంది. ఈ బంతి లెగుస్తుంది పైకి. మీరు ఇదే తప్పు చేస్తే, వాళ్ళు చేసే తప్పు మీరు చేస్తే ఈ బంతి పైకి లెగుస్తుంది మళ్ళీ. అంతే. మళ్ళీ 23లో చూసుకున్నారు చిట్టిబాబు గారు. మీరు దొక్కితేనే బంతి లేచింది, ముందు అది గమనించండి. ఏమంటే సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం ఉంటది. ఎవరికైనా పగలు రాత్రి ఉంటది. ఎవరు శాశ్వతం కాదు ఇక్కడ. ఈ రాజకీయ ఎవరు శాశ్వతంగా మేమే ఉంటాం అధికారాలు అంటే అది అయ్యే పని కాదు. ఎవరు శాశ్వతం కాదు. ఊరినే మనం బుధాలు ఎగరేసుకుని మాట్లాడితే కాదు. ఎవరు శాశ్వతం కాదు. మహామహులే పేటలు తిప్పబడ్డాయి, అది తెలుసుకోవాలి. బాలకోటే గారు ఒక్క నిమిషం మీరు క్వశ్చన్ వినాలి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని టార్గెట్ చేసిన వాళ్ళంతా ఇక్కడ జైలుకే అంటారా మీరు? ఎస్, జైలుకే మేడం. అంటే ఏంటి ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు అంటారు. అదే రెడ్ బుక్ బ్లూ బుక్ తర్వాత సంగతి వాళ్ళే చెప్తున్నారు కదా అరెస్ట్ చేస్తామని. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ టార్గెట్? కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ బాలకోట గారు నాకు ఒకటి తెలియక అడుగుతాను. మీ పట్టుదల, మీ పగ, మీ పట్టుదల, మీ క్రియాశీలత అంతా వీటి మీదేనా? మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు నెరవేర్చాలి, వాటి కోసం పోరాడాలి, వాటి కోసం నిలబడాలి, ప్రజలకు న్యాయం చేయాలి. వాటి మీద ఈ చిత్తశుద్ధి ఈ క్రమశిక్షణ వాటి మీద కనబడలేదు కదండి. బాధాకరంగా ఉంది. ఈ చిత్తశుద్ధి క్రమశిక్షణ ప్రజల విషయంలో ఆలోచించండి. ఇదే చేస్తాం, చించేస్తాం, మేము అన్నమాట కట్టుబడతాం, మేము రెడ్ బుక్ అన్నాం కనుక చేసి తీరుతాం అని చిత్తశుద్ధి ప్రగల్భాలు ప్రజలకు చేసే సంక్షేమ పథకాల మీద చూపించండి. అది ఇంతవరకు అన్యాయం చేస్తున్నారు. మీరు చెప్పిన మాట ఒక్క నెరవేర్చట్లేదు. ప్రజలు నిరాశ నిస్పృహతో ఉన్నారు. అది చేయండి. అది దాని నుంచి సమాధానం చెప్పకుండా చెప్తారండి. చెప్పండి. చెప్పండి బాలకోటే గారు. ఇప్పుడు చిట్టిబాబు గారు అడిగారు కదా, చెప్పండి ఆన్సర్ చెప్పండి. చెప్తున్నా వినోండి. ఇప్పుడు నా మీద చిట్టిబాబు గారు వయసులో పెద్దోళ్ళు, ఆయన అంత ఆవేశపడి మాట్లాడుతుండు. నేను ఎలా మాట్లాడాలి? నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి. నువ్వు పాఠాలు నేర్పావు కాబట్టి కూటమి ప్రభుత్వం నేర్చుకుంది. నువ్వు అనిచావు కాబట్టి వాళ్ళు తిరగబడుతున్నారు. వాళ్ళని అందరూ అరెస్ట్ చేశావు కాబట్టి మిమ్మల్ని చేస్తున్నారు.
మీరు నేర్పిన పాఠాలు తప్ప వాళ్ళు కొత్తగా ఏం అదే చేయలేదు. నేర్పారండి. మరి సంక్షేమ పథకాల్లో 90% నెరవేర్చడం నేర్పారు. అది చెయ్యండి, అది చెయ్యండి. ఇది సంక్షేమ పథకాల డిబేట్ కాదు. అప్పుడు మళ్ళీ కూర్చుందాం. నీవు నేర్పిన విద్య నెరవేర్చా అన్నారు కదా, అది కరోనాలో కూడా నెరవేర్చాడు కదా. అది ఆ విద్య నేర్చుకోండి అన్నాను. నీవు నేర్పిన విద్యని అక్కడ మాత్రం అది ఎవరు నేర్పారు మరి ఇవన్నీ? మీరే చెప్తున్నారు కదా, నీవు నేర్పిన విద్య నెరవేర్చాలి. ఓకే, కరెక్టే బాలకోట గారు. వాళ్ళు నేర్పిన విద్య మీరు చేస్తున్నారు. వాళ్ళు మిగతా సంక్షేమ పథకాల్లో కరోనాలో కూడా 90% ఇచ్చారు. అది చెయ్యండి, అది కూడా చెయ్యండి. ఆ విద్య కూడా మరి అక్కడ మాత్రం అది కాదు, అక్కడ మాత్రం అనుసరించు, ఇక్కడ మాత్రం అంటే మీరు సంక్షేమ పథకాల మీద డిబేట్ పెడితే మాట్లాడతారు వాళ్ళు వచ్చి. దాన్ని అడగండి, మీరు తప్పలేదు. ఏముంటాయి అప్పుడు మాట్లాడుకుంటే ఏముండవు. చెయ్యకపోతే అడగండి. మీరు ప్రజల్లో ఉన్నది అదే, ప్రజల్లో ఉన్న ఎదురు చూపు అదే. సంక్షేమ పథకాలు వస్తాయని అక్కడ నిరాశ నిస్పృహలో ఉన్నారు. ప్రజలు దగా పడ్డాము, ప్రజలు మోసపోయాము అని అనుకుంటున్నారు. దాన్ని మీరు ప్రక్షాళన చేసే పాలన చెయ్యండి. ప్రజలకి నమ్మకం వచ్చేలా చెయ్యండి. అది చెయ్యండి, ఇది కాదు. దీనివల్ల లేదు, వచ్చేది లేదు, ప్రజలకు వచ్చే ప్రయోజనం లేదు, లాభము లేదు, నష్టం లేదు ఈ అరెస్టుల వల్ల. ప్రజలకు ఏమీ లేదు. ప్రజల కోసం ఆలోచించండి. మీరు చెప్పిన ప్రజలు సంతోషపడేలా, ప్రజలు నిరాశ నిస్పృహలతోనూ మోసపోయాము, అన్యాయం జరిగిపోయింది, మేము వంచబడ్డామని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఆ విశ్వాసం కల్పించడం అలా కాదు. ఆ పాలన చేయండి, ప్రజల కోసం పాలించండి, ఈ పగల కోసం కాదు. రైట్. ఇప్పుడు బాలకోటయ్య గారు ఇన్ని క్వశ్చన్లు అడిగారు కదా, మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటి రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్పందన గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. పోసాని కృష్ణమురళి అరెస్టు అక్రమమా సక్రమమా? ఒక మాట చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఏంటి, పార్టీ ఎవరి అధికారంలోకి రాగానే ప్రతిపక్షంలో వాళ్ళని టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు. మేడం ఒక్క మాట అడిగా మిమ్మల్ని, పోసాని కృష్ణమురళి అరెస్టు అక్రమమా సక్రమమా? ఖచ్చితంగా అక్రమం. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి. బాలకోట గారు నేను చెప్తా సమాధానం. బాలకోట గారు నేను చెప్తా సమాధానం. బాలకోట గారు, మీరు అక్రమ సక్రమ అన్నారు కదా. ఇవాళ రాజకీయ నేపథ్యంలో సక్రమము అక్రమం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే అది సక్రమము, అధికారం లేని వాళ్ళు అక్రమము. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ దౌర్భాగ్యం ఇది, రాజకీయ దుర్నీతి ఇది. వాళ్ళ దేశవ్యాప్తంగా, మన రాష్ట్రమే కాదు, మన రాష్ట్రమే మినహాయం కాదు. అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా అది అక్రమము సక్రమము, అపోజిషన్ లో ఉన్నాడు ఏం చేసినా అక్రమం అనేది ఇవాళ దేశ నీతి. ఆ నీతిలో జరుగుతుంది. ఇక్కడ అక్రమ సక్రమాలు బేరీస్ చేసుకుని తోకాలు వేయటాలు, ఈ చూటాలు న్యాయదేవత త్రాసు పుచ్చుకుంటాలు లేదు. ఈ రోజులు ఆ స్థితి, ఆ పెద్దరికాలు పోయినాయి, ఆ రాజకీయాలు పోయినాయి. ఇవాళంతా చిల్లర రాజకీయాలు, ఈ దౌర్భాగ్యపు పగ సాధింపు రాజకీయాలు ఇవే తప్ప వాళ్ళు చేశారు. గతంలో చంద్రబాబు గారు చెయ్యరు అని ఎదురు చూశారు అలాంటి వాళ్ళు. చంద్రబాబు సీనియర్ 40 ఏళ్ళు. ఈ చిల్లర రాజకీయాలు వద్దు, ఇలాంటి రాజకీయాలు చేయకూడదు అనుకున్నారు. నాగమణి గారు మాట్లాడండి. ఆయన కూడా అరెస్ట్ చేస్తారు కదా, ఎందుకు చేయాలి? ఆయన కూడా చట్టం పంతం చేయాలి. ఆయన కూడా అరెస్ట్ చేశారంటే కరుణానిధి గారిని అరెస్ట్ చేయలేదా? జయలలిత అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ సంబంధం అంటే ఇది? ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అవ్వాలి? చట్టానికి సంబంధం. అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఓబులావారి పాలెంలో. ఆయన అరెస్ట్ చేయాలంటే ఎంతమంది, ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. ఒక్కరినే అరెస్ట్ చేసినట్టు మాట్లాడితే పోసాని కృష్ణమురళి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారంటే మీరు ఆలోచించండి. పోసాని కృష్ణమురళి తప్ప ఒప్ప నేను మాట్లాడలా, తప్ప ఒప్ప. ఇవాళ రాజకీయంలో అధికార పార్టీ ఏం చేస్తే అది ఒప్పు, అలాగే ఉంది. కక్ష సాధింపు రాజకీయాలు మీరే కాదు, అన్ని ప్రభుత్వాలు అలాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అదే కోవలో మీరు ఉన్నారు. వినండి, దేశంలో అన్ని రాష్ట్రాలు ఇదే కోవలో ఉన్నాయి, మీరు అదే కోవలో ఉన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఇదే కోవలో ఉండడం బాధాకరం. నాగమణి గారు మీరు శుద్ధ రాజకీయాలకి గత ప్రభుత్వం చేసింది మీరు అన్నట్టు అరెస్ట్. ఒక నిమిషం, గత ప్రభుత్వం చేసి అరెస్ట్ లిస్ట్ చేశారు, చెప్పారు ఇవన్నీ అరాచకం తప్పు అన్నారు. ఎస్, ఒప్పుకుంటా తప్పే. మరి మీరు చేస్తున్నది ఏంటి? అదే చేస్తే ఆ తప్పే మీరు చేస్తే మీకున్న విద్యుత్ ఏంటి? అదే తప్పు వాళ్ళు చేసే తప్పే మీరు చేస్తే ఒప్పవుద్దా? మీ విద్యుత్ ఎక్కడ పోయింది? దానికే ఆన్సర్ చెప్తారు సార్, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. గారు మాట్లాడండి. నాగమణి గారు చెప్పండి. మాట్లాడండి మేడం, మాట్లాడండి. టైం లేదు, మాట్లాడండి. ఎంత దరిద్రంగా మాట్లాడండి. రాయపాటి అరణ్య ముందు అరెస్ట్ చేయండి, అలాగే కిరాక్ ఆర్పైన అరెస్ట్ చేయండి. ఒకటండి, ఈ అరెస్ట్ లో ఎందుకు చేస్తున్నారు నా ఉద్దేశంలో అంటే
ఇలాగా వైసీపీ నాయకుని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే రేపు ప్రజలు సంక్షేమ పథకాలు అడగకుండా ఉంటారు. సంక్షేమ పథకాలు అడిగితే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అని ప్రజలు భయభ్రాంతుల్లో ఉండాలి అని ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక సంక్షేమమో లేక ఏదీ లేక ప్రజలు తిరిగి ఏమన్నా అడుగుతారేమో అని ఇలా భయపడితే మనల్ని ఎవడో ప్రశ్నించడం. వాళ్ళు రెడ్ బుక్ కోడ్ పెట్టుకుని ఉన్నాం, శాసనసభలో చెప్తున్నారు ఏ కారణం లేకపోయినా మేము అరెస్ట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళని నిజంగా ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలు పక్కదారి పట్టించి వ్యక్తిగత దూషణలు రాజకీయాలకు దిగడం ఎంతవరకు అదే బాధాకరం. ప్రజల విషయాలు పక్కన పెట్టి, ప్రజల సమస్యలు పక్కన పెట్టి, ఇదేదో ప్రజల సమస్యలాగా, ఇదేదో రాష్ట్రాభివృద్ధికి పనికొచ్చే సమస్యలాగా దీన్ని పట్టుకుని చాలా దారుణం, దౌర్భాగ్యంగా ఉంది మన రాష్ట్రంలో రాజకీయాలు. శాసనసభ ప్రచారాలు చూసినప్పుడు ఆ లోకేష్ మాట్లాడిన తీరు ఎంత హాస్యాస్పదం, ఎంత నవ్వుకున్నారు, ఎంత భయపడ్డారు. అమ్మా మనం కూడా ఏమైనా మాట్లాడితే ఇలా అరెస్ట్ చేస్తారేమో, మనం ఏమన్నా అని అడిగితే నేను అంటాడు అన్నట్టు భయభ్రాంతులకు గురి చేయడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఎన్నాళ్ళండి 100 గుడ్డలు తిన్న రాబట్టి అది ఒక్కటి తెలుసుకోలేకపోతున్నారు. శాసనసభ చందన్ గారు ఒక్క నిమిషం మాట్లాడతాను. బాలకోట గారు, చిట్టిబాబు గారు మీరు దీనికి సమాధానం చెప్పండి. పోసాని అరెస్ట్, ఒక్క నిమిషం మేడం, పోసాని అరెస్ట్ పై సినీ పరిశ్రమ ఏమనుకుంటున్నారు? సినీ పరిశ్రమ రాజకీయ ఎంతకాదైనా పోసాని సినీ పరిశ్రమకు చెందినవాడే, కానీ సినీ పరిశ్రమ కూడా ఏమి స్పందించదు. ఎందుకంటే సినీ ఇది రాజకీయ విషయం అమ్మా, ఇది రాజకీయంగా వైసీపీలో ఉన్నాడు. ఒక నిమిషం వైసీపీలో ఉన్నాడు, వైసీపీలో ఉండి ఆయన పదవి కూడా అనుభవించారు. సో రాజకీయ సమస్య ఇది, సినిమా సమస్య కాదు. సినిమా సమస్య అయితే సినిమాకి సంబంధించి ఆయన సినిమా వాళ్ళలో కూడా కొంతమంది ఆయనకు వ్యతిరేకం అయ్యారు. ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో నంది అవార్డ్స్ గురించి కమ్మ అవార్డ్స్ అని కులం పేరు మీద మాట్లాడాడు. అందువల్ల సినిమా ఫీల్డ్ లో కూడా ఈ నంది అవార్డ్స్ ది సినిమా ఫీల్డ్ లో కులం లేదు, సినిమా ఫీల్డ్ ఇక్కడ కుల మతాలు లేవు, సక్సెస్ కులం ఇక్కడ సినిమా ఫీల్డ్ లో. ఏమైనా సపోర్ట్ ఇస్తే తమ రాజకీయాల్లో ఇబ్బందులు అసలు ఉండదు, అలాంటి ఆలోచన ఉండదు. అలా ఇక్కడేంటి ఇది సంబంధం లేని విషయం. ప్రతి దాంట్లో మనం సినిమా తలదూర్చాలని అంటే అనవసరం. ఇక్కడ సినిమాలకు సంబంధం లేని విషయం, ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం. రాజకీయంగా చూడాలి. ఇక్కడ దరిద్రం వల్ల ఈ రాష్ట్రంలో మనకేం జరుగుతుందంటే సినిమాలు రాజకీయాలు మిళితం అయిపోయి దానికి సినిమాలు మొన్న కూడా అనవసరంగా ఒక సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడటము, ఇలాంటి దౌర్భాగ్య లక్షణాల వల్ల సినిమా వేరు రాజకీయాలు వేరు. ఏదో ఎన్నికలప్పుడు కలిసి వాళ్ళ అభిమానం కొద్ది వస్తారు తప్పితే. కూటమి అధికారంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి పోసాని బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాడు, అయినా కూడా అరెస్ట్ చేయడం ఎందుకు? అది చెప్తా వాళ్ళు అది ఎంతసేపు మాట్లాడుతుంది ఇదేమి ధోరణి అని. ఓకే పెద్దరికంగా రామారావు గారు అంత ఎన్నో విమర్శించారమ్మా, ఇంకా దారుణంగా విమర్శించారు. బూడిదని సన్నాసని ఎన్నెన్నో మాట్లాడారు. ఆయన గౌరవంగా వాళ్ళు ఏదో రాజకీయంగా విమర్శిస్తారు, వాళ్ళు వదిలేయండి అన్నారు తప్ప ఆయన విలువ పెరిగింది. దానివల్ల ఆయన విలువ పెరిగింది. ఫైనల్ గా ఇది ఆయన తప్పు, ఎవరు తప్పులు ఇద్దరే ఉన్నాయమ్మా. ఈయన మాట వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఈ రాజకీయాల్లో మన రాష్ట్ర రాజకీయాల్లో అందరూ హద్దులు మీరే మాట్లాడారు. ఎవరు ఎంత హద్దులు మీరారు, ఎవరు 70%, ఎవరు 40% తప్పితే అందరూ తప్పులే మాట్లాడారు. కనుక దాన్ని కాకుండా ఇవాళ ప్రజలు ఎలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ప్రజల కోసం పరిపాలించాలి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఆ దిశలో పయనించాలి, ఆ దిశలో తన కూటమిని నడిపించుకోవాలి. కానీ ఇలాంటివి చేస్తా ఉంటే మందలించాలి. ఈ కాలం కావాల్సింది మన రెడ్ బుక్ కోసం ప్రజలు ఓట్లేయాలి. మనకు సంక్షేమ పథకాలు నమ్మి ఓట్లేశారు, మన వాగ్దానాలు నమ్మి ఓట్లేశారు. వాటి కోసం మనం ప్రజలు విశ్వాసం కల్పించాలి అనేది కావాలి. బాలకోటయ్య గారు, నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంబటి అనే ప్రచారం జరుగుతుంది. మీరేం చెప్తారు దీని గురించి? నా మాట వినండి మేడం. చెప్పండి ఫైనల్ గా చెప్పండి. మనం సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నాం. ఓకే, ఈ సోషల్ మీడియాలో హననాలు, వ్యక్తిత్వ దోషంలో బాగా జరుగుతాయి. ప్రభుత్వం స్పందించి ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఏ వ్యక్తి విమర్శించినా, సోషల్ మీడియాలో మహిళలను హననం చేసినా కొత్త చట్టం చేత శిక్షించాలి. అది రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఈ పార్టీనా ఆ పార్టీనా అని కాకుండా ఆ దిశగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలు టీవీల ముందు కూడా రాలేరు భవిష్యత్తులో, అసలు రాజకీయాల్లో మాట్లాడలేరు. ఎందుకంటే అటువంటి హననం జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీ గురించే కాదు, సోషల్ మీడియాలో కనీసం అసలు మన తోడేలు లాగా. అంటే మీరు చెప్పినట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అనుచితంగా కామెంట్స్ పెడుతున్నారు. దీన్ని కట్టడి చేయడం సాధ్యం కాదంటారా? చెయ్యాలి, ప్రభుత్వాలే చెయ్యాలి. మారుతున్న యుగంలో సోషల్ మీడియాలో కొత్త చట్టాలు తెచ్చి వాటికి తక్షణ పరిష్కారాలు, నిబంధనలు మార్చి అరెస్టులు చేస్తే ఇవి కంట్రోల్ అవుతాయి. లేకపోతే ఏమైందంటే రేపు మీలాంటి వాళ్ళు, నాగమణి గారు లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో మనలేరు.
అలాంటి హననాలు జరుగుతుంది. కాబట్టి ఈ దుష్ప్రభావాన్ని ఇటువంటి యొక్క ఆచారాన్ని మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం ఫైనల్ ఉందన్నమాట. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఒక ఫైనల్ గా ఏం మాట, చెప్తారు? ఒక మాట, ఒక మాట. చెప్తాను బాలకోటే గారు, ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు మా ఫైనల్? వందన గారు ఒక మాట. స్పందన గారు, స్పందన వారు, చెప్పండి. గత ప్రభుత్వం తప్పు చేయలేదనే మాట నేను అనను. తప్పు చేసిన మాట యథార్థం. ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న మాట యథార్థం. ఓకే. కక్షపూరితంగా చర్యలు తీసుకుంటే ఎవరైనా తప్పుపడతాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని చట్టం అరెస్ట్ చేయాలంటారు తప్ప ఉద్దేశపూరితంగా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. Okay, right. కాబట్టి ప్రభుత్వం కూడా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నాం. ఆ దిశగానే వెళ్ళమని చెప్తాను. రైట్. నాగమణి గారు చెప్పండి మేడం, కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఈ ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలకి పరిపాలన సంక్షేమ పథకాలు అందిస్తారని, అవి వదిలేసి వైసీపీ నాయకులనే టార్గెట్ చేసుకుని వాళ్ళని అరెస్టులే ధ్యేయంగా పెట్టుకుని పరిపాలన చేయడం అనేది చాలా తప్పు. ఇది మాత్రం అందరూ ఖండించాల్సిన విషయం. ఓకే. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ భయభ్రాంతులే రేపు వాళ్ళకి బూమరంగా తిరిగి తగులుకుంటుంది ఇది అన్నది మర్చిపోవద్దు. రైట్. ఇప్పుడు ఒకటమ్మా, ఇవాళ ఈ దేశంలో ఇలాంటి తతంగా జరగడానికి సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్య గతంలో ఒక 5 రాజకీయ విమర్శలకి అరెస్టులు చేయకూడదు అని. రాజకీయ విమర్శలు అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రం ప్రత్యేకమైన దాటి మాట్లాడుతుంది. మన రాష్ట్రంలో అంటే రాజకీయాలు సినిమాలు మిక్స్ అయ్యి ఈ దరిద్రం జరుగుతుంది. రాజకీయాల వరకు మాట్లాడినప్పుడు పరిధి దాటి పర్సనల్కి వెళ్తున్నారు. పర్సనల్కి ఇంట్లో మనుషుల మీద వెళ్తారు. అది అక్కడే మిగతా తమిళనాడులో ఉన్న విమర్శలు బ్రహ్మాండంగా మాట్లాడరు. కానీ ఇంటి విషయాల్లో ఇళ్ల విషయాల్లో ఇలా ఆడాలో ఇంకోటి మాట్లాడరు. మనకి ఇక్కడ పరిధి దాటి ఒకళ్ళు కాదు అందరూ మాట్లాడతారు. ఏపీ రాజకీయాలు ఎలాంటి మార్పులు తీసుకున్నారు? ఏపీ రాజకీయాలు మలుపు కన్నా కూడా ఒకప్పుడు నేను చిన్నప్పుడు తమిళనాడులో చదివాను. కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కూడా తమిళనాడులో ఉండేది ఇలాంటి డిఎంకే వస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళు వస్తే వీళ్ళని అరెస్ట్ చేయటం, కరుణానిధిని జయలలిత అరెస్ట్ చేయటం, జయలలిత కరుణానిధి ఈ కక్ష సాధింపు చర్యలు ఆ రాజకీయాల వరకే పరిమితంగా ఉండేది. తమిళనాడు వరకే. మన కర్మకాలి మా పక్కన ఉండబట్టి మనం కూడా అంటున్నాము. ఈ దరిద్రము ఇలాంటి రాజకీయాలు మన రాష్ట్రానికి పనికిరాదు, మంచిది కాదు, ప్రజలకు మంచి జరగదు. ఇది ప్రజలు ఆశించేదో ప్రజలు కోరుకునేదో కాదు. రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ బాలకోటే గారు, థ్యాంక్ యూ నాగమణి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్యామల గారు.